హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు యాంటిక్రైస్ట్ యొక్క స్వారూప్యము, యాంటిక్రైస్ట్ యొక్క ఆకారాన్ని పరిశీలించడం మొదలుపెట్టాం. అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వాడి యొక్క స్వారూప్యం, వాడి యొక్క పోలికలు, వాడి యొక్క ఆకారం జంతువులతో పోల్చబడింది. 3 రకాలైనటువంటి క్రూర జంతువులు. మొదటగా సింహము, ఎలుగుబంటి, చిరుతపులి. అదే విషయాన్ని దానియేలు ప్రవక్త 7వ అధ్యాయంలో కూడా రాయడానికి ఇష్టపడ్డాడు. అక్కడ కూడా 3 రకాలైన జంతువులు కనబడతా ఉన్నాయి. 4వ రకమైన జంతువు కోసం ఎప్పుడో మాట్లాడేసుకున్నాం, ఇనపదంతాల కోసం. అది రాజ్యం, అది కూడా రాజ్యమే. అక్కడ కూడా సేమ్ ఇవే జంతువుల యొక్క పోలికలు, స్మరణ అంతా కూడా కనబడతా ఉంది. అక్కడ కూడా సింహం ఉంది, అక్కడ కూడా ఎలుగుబంటి ఉంది, అక్కడ కూడా చిరతపులి కనబడుతుంది. ఈ 3 క్రూర మృగాలు కూడా మూడు ప్రపంచ అగ్రరాజ్యాలు, ప్రపంచంలో అతి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి రాజ్యములై ఉన్నాయి, దేశములై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గడిచినటువంటి సెషన్లో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేసాం. అయితే ఈ రోజున వాడి యొక్క స్వారూప్యంలో, వాడి యొక్క ఆకారంలో మిగిలిపోయినటువంటి 2 విషయాల్ని ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా కానీ ఈ దినమున మరొక్కసారి మనం తీసుకున్నట్టయితే ఆ చోట కొన్ని చక్కటి మాటలు కనబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము నేను చదువుతున్న, జాగ్రత్తగా గమనించండి. మొదటి 2 వచనాల్ని నేను చదువుతున్నాను. అయితే ఆ మొదటి 2 వచనాల్లో కనబడేటువంటి జంతువు స్వాభావికముగా, లేదంటే సాధారణంగా, లేకపోతే ఒక జంతువే అని కాదు, కానీ యాంటిక్రైస్ట్కి పోల్చబడినటువంటి ఆ సందర్భం అంతా కూడా. కాబట్టి నిజమైన జంతువు కాదు, నిజమైనటువంటి జంతువు కాదు, కానీ ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక మనిషిని జంతువులతో పోల్చడానికి గ్రంథకర్త ఇష్టపడ్డారు. అయితే 13:1 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. ఈ జంతువు యొక్క పోలికలు ఏం కనబడుతున్నాయి, యాంటిక్రైస్ట్ యొక్క పోలికలు ఏ విధంగా కనబడుతున్నాయో ఆలోచన చేస్తే క్లియర్గా లేఖనాలు కనబడుతున్నాయి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ ఒక రకమైనటువంటి క్రూర మృగము సముద్రములో నుండి బయటికి వచ్చుట మనకు కనబడుతుంది. ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేస్తే, యాంటిక్రైస్ట్ ఎప్పుడైతే చంపబడతాడో, చచ్చిపోయినటువంటి కొన్ని దినాలకి ఎప్పుడైతే మళ్ళీ తిరిగి సాతాను మూలంగా బ్రతకగలుగుతాడో, ఏ ఆత్మ అయితే ఆ వ్యక్తిని ఆవరిస్తుందో, ఆవరించిన అనంతరం మళ్ళీ ఇశ్రాయేలు దేశంలోకి అడుగు పెడతాడు. అడుగు పెట్టేటువంటి సమయానికి వాడి యొక్క స్వభావం అంతా కూడా ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి జంతు యొక్క పోలికలు, జంతు యొక్క స్వభావంతో పోల్చడానికి భక్తులు ఇష్టపడ్డారు. కాబట్టి గడిచినటువంటి దినంలో యాంటిక్రైస్ట్ యొక్క స్వభావం గురించి, వాడి యొక్క రాజ్యం గురించి మాట్లాడుకున్నాం. సింహం అంటే ఏ దేశం, ఏ విధంగా మనం ఆలోచన చేయాలి వాళ్ళ స్వభావం కోసం. చిరతపులి ఏ దేశాలకు సంబంధించింది, అలాగే చిరతపుల్లో ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి లక్షణాలు యాంటిక్రైస్ట్లో ఏముంటాయి. ఎలుగుబంటి ఏ దేశము, ఆ ఎలుగుబంటి ఆ ప్రక్కట ఉన్నటువంటి 3 ఎముకలు ఏంటి, అదే దేశము. ఆ యొక్క స్వభావం యాంటిక్రైస్ట్లో ఏముంటుంది అనేది మనం పరిశీలించాం. 3 జంతువుల కోసం పరిశీలించాం. కానీ క్రూర మృగములో మనం ఇంకా పరిశీలించకుండా ఆగిపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే కొమ్ములు, తలలు. అయితే మొదటగా నేను కొమ్ముల గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. క్రూర మృగం యొక్క స్వారూప్యం, ఆకారం ఏ విధంగా ఉందంటే, తల మీద ఆ తలలు ఎలా ఉన్నాయి చూడండి. 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఎన్ని తలలు ఉన్నాయంట చెప్పాలి. 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి ఈ జంతువుకి.
ఈ జంతువు యొక్క ఆకారం ఎలా ఉందంటే చిరతపులి వంటి శరీర భాగం అంతా చిరతపులి, నోరు మాత్రం సింహం, పాదాలు మాత్రం ఎలుగుబంటి. జీవితంలో కల్లో కూడా ఎప్పటికీ కూడా ఏ మనిషి కూడా అనుభవించలేని జంతువు అది. అలాంటి జంతువు ఉండదు అసలు. ఎలుగుబంటి పాదాలు, సింహపు తల, నోరు, మొత్తం అంతా చిరతపులి బాడీతో, శరీరంతో ఉండే జంతువు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి వ్యక్తి, అంత క్రూర స్వభావాన్ని చెప్పడానికి భక్తుడు ఇష్టపడుతున్నాడు ఇక్కడ. కాబట్టి సింహం కోసం ఎన్ని అయిపోయినాయి. ఈ జంతువుకి ఎన్ని తలలు ఉన్నాయంట చెప్పాలి. 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలలో 10 కొమ్ములు ఉన్నాయి. అయితే మొట్టమొదటగా ఈ కొమ్ములు దేనికి సాదృశ్యము? ఈ క్రూర మృగమునకు అమర్చబడినటువంటి కొమ్ముల నుంచి దేవుడు మనకేమి నేర్పించబోతున్నాడు, మనకేం చెప్పాలనుకుంటున్నాడు, మనకేం చూపించాలనుకుంటున్నాడు అనేటువంటి అనేక విషయాలు ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా, మనసంతా కూడా వాక్యంలో లీనమైతే తెలియనటువంటి ఒక నూతన అనుభూతి ఖచ్చితంగా ఈ సందేశాన్ని బట్టి మనం అందరం కూడా పొందుకోవచ్చు. ఒక మర్మం అంటారా, రహస్యం అంటారా, నేను చెప్పేటువంటి విషయానికి ఏమన్నా పెట్టుకోండి, కానీ అంత ఆకర్షణీయమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ రోజున దేవుడు మనందరూ కూడా బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ తలలు ఏంటి అనేటువంటి పరిశీలన కంటే కూడా ఈ మృగముకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ములు ఉన్నాయి. కొమ్ముల్ని గురించి మనం ఆలోచన చేసేదానికంటే కూడా పెద్దలు కొన్నిసార్లు చిన్నపిల్లలు బాగా రెచ్చిపోతున్నారు అనుకోండి, ఎగిరి పడుతున్నారు అనుకోండి, ఏమనుకుంటున్నా నా కోసం, ఏమైనా సరే నాకేం భయం లేదు, ఏమైనా సరే నేను చూసుకుంటాను, ఏవైనా సరే ఎవరన్నా సరే నాకేం పిరికిలేదు, ఎవరినైనా సరే ఎదిరించగలను అనేటువంటి ఒక స్వభావం, ఒక భావజాలము, ఒక మాట తీరైనటువంటిది మన పిల్లల్లో కనబడింది అనుకోండి. ఎప్పుడూ లేనంత విధంగా ఒక వ్యక్తి గర్వంగా, పొగర్రగా, ఎవరో వెనకాల ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డలు చేసేటువంటి చేష్టలను బట్టి తల్లిదండ్రులుగా ఒక మాట అంటూ ఉంటారు. ఏమంటారు చెప్పండి ఆ మాట? ఏరా ఎవరిని చూసుకొని కొమ్ములు వచ్చాయిరా అంటారనరా? అప్పటి వరకు మామూలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరొచ్చినా చూసుకుంటానో, ఏదైనా ఒక్కడనే తలబడతానో, నాకు ఎవరైనా సరే భయం లేదు అనేటువంటి మాటలు కొత్తగా ఒక వ్యక్తిలో కానీ కనబడుతున్నాయి అనుకోంటే, ఎదురుగా ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఏమంటారంటే, ఏం బాబు ఎగిరెగిరి పడుతున్నావు, ఎవరిని చూసుకునేటి బాబు, కొమ్ములు పెరుగుతున్నాయి, కొమ్ములు వస్తున్నాయి అని అంటారా? అంటే నిజంగా కొమ్ములు వచ్చేస్తాయని దాని అర్థం? నిజంగా కొమ్ములు వచ్చేసినాయినా? ఈ మాటలు మీరు ఎప్పుడు పడలేదా? ఎప్పుడు ఎదురుకాలేదా? ఎప్పుడు ఎదురుకాల మా అమ్మమ్మ గారు అంటా ఉండేవారు, ఏటి బాబు ఎగిరెగిరి పడతా, ఎక్కువగానే కొంచెం ఏమైనా ఓవర్గా కానీ రియాక్ట్ అయిన అనుకోండి, నిర్మోహమాటంగానే అసలు ఏటిరో ఎగురుతున్నావేటి, ఏటి బండి కొంచెం స్పీడ్గా ఉంది, బండి అంటే అర్థం చేసుకోండి, ఏటి కొంచెం స్పీడ్గా ఉంది, ఏం జరిగింది ఏంటి అని చెప్పి అంటామండి. అది ఎవరిని చూసుకున్నారా నీకు కొమ్ములు అన్నట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో ఆవిడ మాట్లాడేది. అంత మాత్రం నిజంగా నా నెత్తి మీద నుంచి కొమ్ములు వచ్చినాయని కాదు దానికి అర్థం. ఎవరినో చూసుకుని నేను గర్వపడుతున్నాను, నాకు ఎవరో సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను బట్టి నేను గర్విస్తున్నాను అని దాని అర్థం. అంటే ఇక్కడ కొమ్ములు అంటే నిజంగా వచ్చేటువంటి కొమ్ములు కాదు, కానీ వీడికి సపోర్ట్ చేసేటువంటి దేశాలు, వీడికి సపోర్ట్ చేసేటువంటి రాజ్యాలు. బాగా గుర్తుపెట్టుకునే విషయాన్ని, కొమ్ములు అనేటువంటివి వెనకాల ఇచ్చేటువంటి దొన్నుకు సంబంధించింది, ఒక వ్యక్తి యొక్క సపోర్ట్కి ఉద్దేశించి మాట్లాడినటువంటిది. వెనకాల ఉన్నటువంటి బలాన్ని బట్టి కొమ్ములు అనేటువంటి మాటని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ 10 కొమ్ములు వీడికి సపోర్ట్ చేసేటువంటి 10 రాజ్యాలు, దశరాజ్య కూటమి పూర్తిగా వీడికి లోనవుతుంది, వీడికి ఆకర్షితులైపోతారు. అప్పుడు వీరందరికీ కూడా వీడు అధికారం ఇస్తాడు, వీళ్ళు నెగ్గిస్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళే అధికారాన్ని బలాన్ని వీడికి మళ్ళీ ఇచ్చేస్తారని గడిచిన వారాల్లో మాట్లాడుకున్నాం. అంటే 10 కొమ్ములు అంటే 10 దేశాలు మాత్రమే అని కాదు, కానీ 10 అనేటువంటిది ఒక సంపూర్ణమైన సంఖ్య, అది సంపూర్ణతకు సంబంధించింది. 1, 2 అనేది సంపూర్ణతకు సంబంధించింది కాదు. 10 అంటే ఎక్కువ అని అర్థం.
చాలా దేశాల్లో నాకు తెలిసి 193 195 దేశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచ లెక్కల ప్రకారం. నాకు అంత ఐడియా లేదు, నాకున్న ఐడియాని బట్టి 193 అనుకుంటున్నాను, 195 నాకు తెలిసి. ఇప్పుడు ఆ 195 దేశాలు వీడికి 10 దేశాలే సపోర్ట్ చేసి పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు సపోర్ట్ చేస్తే వీడికి సపోర్ట్ వచ్చేసినట్టేనా? కుదరదు కదా. 10 అంటే 10 కాదు, కానీ చాలా రకాలైనటువంటి సపోర్ట్ దేశాలు వీడికి ఉంటాయి. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. ఆ కొమ్ములను బట్టి మరింత బలం పొందుకుంటాడు. ఆ సపోర్ట్ను బట్టి మరింత వాడి యొక్క వ్యూహాలను వేగవంతం చేస్తాడు. 666 అనేటువంటి ముద్ర ఇశ్రాయేలు దేశానికి మాత్రమే అమలు చేసేటువంటి చట్టం కాదు అది. 666 అనేటువంటి ముద్ర ఇశ్రాయేలుకి ప్రజలకు మాత్రమే చేసేటువంటి విషయం కాదు అది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఒక్కసారిగా అమలు అవ్వబోయేటువంటిదే 666 ముద్ర. కాబట్టి అన్ని దేశాల్లో కూడా 666 ముద్ర నెరవేరాలన్నా, ఇంప్లాంట్ అవ్వాలన్నా సరే ఆ దేశాల యొక్క రాజ్యాల యొక్క మీద వీడి ఆధిపత్యాన్ని సంపాదించాలి, వీడి యొక్క అధికారాన్ని సంపాదించాలి. వీడి అధికారం లేకపోతే అన్ని దేశాల్లో వీడు అనుకున్నది చేయలేడు. ఇక విషయం తెలుసో తెలీదో, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో అంతమంది కూడా 666 ముద్ర వేయించుకోరు. అందరూ అనుకుంటారు అందరికీ ఏం చేస్తారో 666 ముద్రని, కొంతమంది వేయించుకోరు. కొన్ని దేశాల్లో యాంటీ క్రైస్ట్కి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడవు, వాడికి శత్రు దేశాలుగా కూడా ఉంటాయి. చాలా మంది వేయించుకున్న వాళ్ళు ఉంటారు, వేయించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. విషయాన్ని గమనించండి. కాబట్టి చాలా దేశాలు వీడికి సపోర్ట్ చేస్తాయి. అవే 10 రకాలైనటువంటి కొమ్ములు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకి ఎప్పుడు ఇది జరిగిందో మనకు తెలియదు, కానీ భారతదేశంలో 2000 రూపాయల నోటు ఏమైంది? ఏం చేశారు? ఆపేశారా లేదా? ఎవరు అనుకుంటే జరిగింది అది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకుంటే జరుగుతుంది అది? లేదంటే మన దేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ అనుకొని ఇలా చేద్దాం అనుకుంటే జరుగుతుంది అది? పోనీ హోమ్ మినిస్టర్ గారు అనుకుంటే జరుగుతుంది అది? పోనీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అనుకుంటే జరుగుతుందా? దేశవ్యాప్తంగా 2000 రూపాయల నోటు లేకుండా చెయ్యాలంటే ముఖ్యమంత్రుల వల్ల అవదు, హోమ్ మినిస్టర్ల వల్ల అవదు, ఎమ్మెల్యేల వల్ల అవదు. ఎవరి వల్ల అవుతుంది? ప్రైమ్ మినిస్టర్ గారు అనుకుంటేనే అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ గారు దేశవ్యాప్తంగా ఆయన అనుకున్నది జరిగించాలి అంటే దేశంలో ఉన్న రాష్ట్ర అధికారాలందరూ కూడా ఈయన చేతిలో ఉండాలి. ఈయన అధికారానికి లోబడగలగాలి. ఈయన అధికారంలోకి లోబడకుండా రాష్ట్రాల్లో ఉన్న అన్ని చోట్ల 2000 రూపాయల నోటును రద్దు చేయడం అసాధ్యము. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా 666 ముద్రను అమలు చేయాలి అంటే ఆ దేశాల యొక్క ప్రధాన నాయకులు ఎవరి చెప్పు చేతల్లో ఉండాలి? ఈయన చెప్పు చేతల్లో ఉండాలి. కాబట్టి ఈ యాంటీ క్రైస్టే చాలా మందికి ఏమి ఇస్తాడని చెప్పాను మొన్న, అధికారమును బలము ఇస్తారు. మళ్ళీ వీళ్ళు తిరిగి అదే అధికారాన్ని బలాన్ని వాడి చేతికి అప్పగిస్తాడని ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి 666 ముద్రని ప్రపంచవ్యాప్తంగా నెరవేర్చడానికి ఇన్ని దేశాలను ఆకర్షించుకుంటాడు ఈ వ్యక్తి. ఆ కొమ్ములన్నీ కూడా వీడికి సపోర్ట్ చేసేటువంటి దేశాలు. ఏమేమి ఉంటాయి ఆ దేశాలు అంటే బోల్డ్ అంత మాట్లాడుకోవచ్చు, సమయం లేదనుకోండి చెప్తున్నాను. చాలా ఉన్నాయి. బ్రెజిల్ సపోర్ట్ చేస్తుంది కొమ్ముల్లో, ఇండియా ఉంటుంది, అందులో సందేహం లేదు, కెనడా ఉంటుంది, స్వీడన్ ఉంటుంది. ఇలా చాలా రకాలైనటువంటి దేశాలు ఈ వ్యక్తికి పూర్తి మద్దతు, పూర్తి సపోర్ట్ అనేటువంటిది చేస్తారు. అందును బట్టే కొమ్ములు అనేటువంటివి వాడికి వస్తాయి. కొమ్ములు అనేటువంటివి దేశాలు, రాజ్యాలు వాడికి సపోర్ట్ చేసేటువంటివి ఉన్నాయి. అంతేకాని పుట్టుకతోనే ఏ గేదెకైనా, ఏ ఆవుకైనా, ఏ జంకకైనా సరే కొమ్ములతో పుడతాయా? కొమ్ములతో పుట్టవు, తలతోనే పుడతాయి. తర్వాత కాలక్రమేణా వయసు ఎదిగే సమయంలో కొమ్ములు తనంతటగా తను వస్తాయి. కానీ పుట్టుకతో ఏ కొమ్ముతోని ఏ జంతువు పుట్టదు. ఒకవేళ పుట్టుకతోనే కొమ్ముతో పుట్టేటువంటి జంతువు అంటే తల్లి ఏమైపోవాలి? చచ్చిపోవాలి. డెలివరీ టైంలో ఆ రాపిడికి, దాని యొక్క షార్ప్నెస్కి చచ్చిపోవాలి. కొమ్ములు అనేటువంటివి తర్వాత రోజుల్లో వచ్చేటువంటివి. ఏం సపోర్ట్ చేస్తాయి? ఏ దేశాలు సపోర్ట్ చేస్తాయి యాంటీ క్రైస్ట్కి
అనే ఆలోచన చేస్తే బోల్డ్ అనే దేశాలు ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టైం ఉంటే ఎప్పుడన్నా మాట్లాడుకునే అవకాశం దేవుడు అనుగ్రహిస్తే తప్పకుండా దాని మీద కూడా ఒక మంచి పరిశీలన చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే క్రూర మృగానికి సంబంధించిన కొమ్ములు వీడికి మద్దతు పలికే, వీడి ఆధీన స్వాధీనంలో ఉండబోయే, పూర్తిగా వీడి యొక్క కార్యాచరణకి సహకరించేటువంటి దేశాలే, సపోర్ట్ చేసేటువంటి రాజ్యాలే ఈ కొమ్ములు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది కదా? ఎక్కువ టైం తీసుకొని ఈ విషయం చాలా బేగానే కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇప్పుడు ఈ క్రూర మృగములో మనం పరిశీలించవలసిన మరొకటి తలలు ఉన్నాయి. ఏమున్నాయి? చిరతపురి గురించి మాట్లాడుకున్నాం, సింహం కోసం మాట్లాడుకున్నాం, ఎలుగుబంటి పాదాల కోసం మాట్లాడుకున్నాం, కొమ్ముల గురించి కూడా మాట్లాడేసుకున్నాం. అంటే కొమ్ముల గురించి లైట్గానే, అంతకు మించి అవసరం లేదు. సపోర్టివ్ దేశాలు అంతే, సపోర్ట్ చేసే దేశాలు అంతే. భారతదేశం ఉంటుందా లేదనేటువంటిది గడిచిన వారం మొన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, పూర్తి మద్దతు ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇప్పుడు ట్రంప్ గారికి మోడీ గారికి పడట్లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి బయటికి. అది కూడా లేఖన నెరవేర్పే అనుకోండి. ట్రంప్ గారికి కానీ రివర్స్ అయ్యారు అనుకోండి, ఎక్స్పర్ట్ అయ్యారు అనుకోండి మోడీ గారు, ఇస్రాయేల్కి కూడా ఏమైపోతారు? ఎందుకంటే ట్రంప్ గారు లేకపోతే ఇప్పుడు ఇస్రాయేల్ నిలబడడం చాలా కష్టం, చాలా ప్రతికూలతలు ఎదురవుతాయి. ట్రంప్ సపోర్ట్తోనే ఇస్రాయేల్ ఏమన్నా చేయగలదు ఇప్పుడు, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ట్రంప్ గారు కానీ వద్దు ఇస్రాయేల్ వాళ్ళతో బ్రేకప్ చేయండి అని కానీ అన్నారు అనుకోండి, సపోర్ట్ పోద్ది. ఇస్రాయేల్కి కూడా మన దేశం నుంచి సపోర్ట్, వాళ్ళ దేశం నుంచి మనకు సపోర్ట్ అనేటువంటిది ఆగిపోద్ది, న్యూట్రల్ అయిపోద్ది. ఈ న్యూట్రల్ అయిపోయిన దేశాన్ని ఎవరు వాడుకుంటారు? అది పరిస్థితి, అది పరిస్థితి. కాబట్టి కొమ్ములు అనేటువంటివి మద్దతు పలికేటువంటి, సపోర్ట్ చేసేటువంటి విషయం. ఇప్పుడే ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ప్రతి ఒక్కరి నేత్రాలని కూడా తెరవగలిగేటువంటి ఒక రహస్యాన్ని చెప్తాను. ఆ రహస్యం అనేటువంటిది వెలికి తీయడం అనేది కొంత కష్టమైనప్పటికీ మీ అందరికీ కూడా దేవుని యొక్క సహాయంతో అర్థమయ్యేటువంటి లాగున తెలియపరచడానికి ఇష్టపడతాను. కొమ్ములు అనేటువంటి చాలా క్లియర్గా, సింపుల్గా రాసేసాడు, కానీ తలల్ని భక్తుడు దేవుడు డిస్క్రైబ్ చేస్తున్నటువంటి విషయంలో, దాన్ని వివరిస్తున్నటువంటి విషయంలో మాత్రం చాలా విభిన్నత కనబడుతూ ఉంటుంది, చాలా తేడా కనబడుతూ ఉంటుంది. చాలా ప్రత్యేకంగా ఈ తలలను వివరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సింహపు నోరుని అక్కడితో వదిలేశాడు, ఎలుగుబంటి పాదాలను అక్కడితో వదిలేశాడు, చిరతపులను పోలి ఉన్నది అని అక్కడితో సింపుల్గా వదిలేశారు. 10 కొమ్ములు ఉన్నాయి అక్కడితో సింపుల్గా వదిలేశాడు. కానీ తలల విషయంలో ఆయన వివరించిన క్రమాన్ని కానీ చూస్తే మహాశ్చర్యానికి గురి చేసేటువంటి ఎన్నో విషయాలు ఈ సమయం నుంచి బయటపడతాయి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నవి. ఏమున్నాయి? కిరీటాలు అంటే మీకు చెప్పాను కదా, రాజ్య అధికారం. అంటే అక్కడ ఉన్నటువంటి రాజుగారికి ఉంటుందా కిరీటం, లేకపోతే సేనాధిపతికి ఉంటుందా? చెప్పండి. సింహాసనం ఎవరికి ఉంటుంది? అంటే ఆ దేశాలకు సంబంధించిన రాజులు, ఆ కిరీటాలన్నీ కూడా ఆ రాజులు ఈయన ఆయుధంలో ఉన్నాయని, ఈయన స్వాధీనంలో ఉన్నాయని దాని అర్థం. అది ఇప్పుడు ఈ దేశం రాజు ఇంకో దేశం రాజుని కొట్టేశాడు అనుకోండి, ఆయన కిరీటాన్ని ఏం చేసుకుంటాడు? ఈయన దక్కించుకుంటాడు. అంటే ఒక్కొక్క దేశంలో వాడి జెండాను పాతుతాడు అన్నమాట, వాడి కిరీటాన్ని పెడతాడు. అక్కడ ఉన్న రాజులందరూ వీడి పెట్టిన వాళ్ళే, వీడి మూలంగా వచ్చిన వాళ్ళే, వాళ్ళందరూ వీడికి పనిచేస్తారు, వీడి కోసం పనిచేస్తారు, వీడి కింద పనిచేస్తారు. కిరీటాలు అనేటువంటిది దేశ అధికారులు, దేశ నాయకులు, దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు అనడం కంటే కూడా ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అనుకోండి, కిరీటాలు అన్నమాట. కొమ్ముల మీద కిరీటాలు అంటే ఆ రాజులు వీడి ఆధీనంలో ఉన్నారని చెప్పి అక్కడతో క్లియర్ అయిపోయింది. అయితే మీరు కానీ చూస్తే ఆ జంతువుకి ఎన్ని తలలు ఉన్నాయంట? 6, 7, 8, 9, 10. 7 అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందన్నాను? చాలాసార్లు చెప్పాను ఈ మాట. సంపూర్ణతకో, పరిశుద్ధతకో, నిండు ధనానికి సంబంధించింది 7. ఎందుకంటే రాసింది ఎవరిది? ఎవరు రాశారు ఇది?
ప్రకటన గ్రంథం రాసినటువంటి జాతి ఎవరికి సంబంధించింది? యోధా జాతి. యూదులకి 7 అనేటువంటి సంఖ్య చాలా ప్రత్యేకమైనది. బైబిల్ ఆది నుంచి అంతవరకు కూడా 7 చాలా ప్రత్యేకమైనటువంటి సంఖ్యగా కనబడతా ఉంటుంది. దేవుని దృష్టిలో కూడా చాలా పరిశుద్ధమైన సంఖ్య, చాలా సంపూర్ణమైన సంఖ్య, నాకు అతి ఇష్టమైన సంఖ్య. అంటే సేవలోకి వచ్చిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచి నోట్బుక్స్లో చూస్తే ఎక్కడ పడితే అక్కడ 7 అని రాసుకోవడం అదొక అలవాటు. బండి డూమ్ మీద కూడా స్టిక్కర్ 7 అని ఉండేది. ఎవరికైనా ఐడియా ఉంటే పల్సర్ 150 రెడ్ మీద 7 అని ఉండేది. సేవలోకి రాలేదు, పాపంలోనే బతికాను అప్పటికి. చిన్నప్పటి నుంచి అదొక రకమైన అట్రాక్షన్. నాకు తెలియదు. నాకు తాతయ్య గారు ఒకసారి అడగడం బాగా గుర్తు. నాకు 7 అని చేతి మీద రాసుకుంటుంటావు, షర్ట్ మీద కూడా రాసుకున్నావు ఒకసారి. నేను ఎందుకు అని అంటే ఏమో తెలియదండి తాతయ్య గారు అంటే. చాలా మంచిది అన్నారు ఆయన. అంటే అంతకుమించి ఏం మాట్లాడలేదు, నవ్వుకున్నారు, సంతోషంగా నవ్వుకున్నారు. చిన్నప్పటి నుంచి 7 అనేది నోట్బుక్స్లో ఎన్నిసార్లు రాసినా నాకు తెలియదు. దాని గురించి అసలు ఆలోచన, జ్ఞానము, అర్థమే తెలియదు. అప్పటి నుంచి 7 అంటే పిచ్చి. కారు కూడా మీరు చూడండి, యెహోవా అని ఉంటుంది. మన నెంబరు హీబ్రూ భాషలో యాహ్వే అని అర్థం. చాలా తీసుకున్నాను ఆ నెంబర్ నేను. హీబ్రూ భాషలో యాహ్వే అనేటువంటి సంఖ్య హీబ్రూ భాషలో ఉంటుంది, అలా ఉంటుంది కారు నెంబర్. నాకు ఇష్టం ఆ నెంబర్ అంటే. దేవుడు ప్రార్థించా, నాకు అది కావాలని కోరుకున్నాను, ఇచ్చేసాడు. నెంబర్, నా ఫోన్ నెంబర్ కూడా అదే. అంటే మీ ఎవరికైనా తెలియదు, కొంచెం పర్సనల్గా యూజ్ చేస్తున్నది కాబట్టి అది ఎవరికీ తెలియదు. 7 చాలా ప్రాముఖ్యమైన సంఖ్య, చాలా నిండు సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య. కాబట్టి ఇక్కడ ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. అంటే 7 అని కాదు, కానీ సంపూర్ణంగా కనబడేటువంటి వాటి కోసం మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మీరు పరిశీలన చేస్తే మీకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటి అని అంటే, 7 తలల గురించి ప్రస్తావించి భక్తుడు ముగించలేదు, కానీ 7 తలల యొక్క ప్రస్తావనని మరింత సాగదీసే ప్రయత్నం చేశాడు. మరింతగా పొడిగించేటువంటి ప్రయత్నం చేశాడు. కొంచెం పొడిగించాడు, కొంచెం సాగ్ చేశారు, కొంచెం ఎక్కువ దాని గురించి మాట్లాడాడు అని అంటే బైబిల్లో దాని అర్థం ఏంటి? మనం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఆలోచించాలని. నేను కూడా వాక్యంలో కొన్నిసార్లు చెప్పిందే 3-4 సార్లు ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుండిపోవలసిన అవసరతని. కాబట్టి ఇక్కడ సాగదీశాడు, ఈ తలల్ని సాగదీసే ప్రయత్నం చేశాడు దేవుడు. అంటే దాని నుంచి మనం ఏదో నేర్చుకోవలసిన అవసరత, మనకి తెలియనటువంటి ఒక మర్మం అనేది దానిలో దాచబడింది. మనం కూడా మాట చెప్పాను, ఈజిప్షియన్ పిరమిడ్స్ కోసం, ఈజిప్టియన్ యొక్క పిరమిడ్స్ కోసం రీసెంట్గా ఒక 3 రోజుల క్రితమే, బిజీగా ఉన్నాం కాబట్టి నేను అంత పట్టించుకోలేదు అనుకోండి, 3 రోజుల క్రితమే శాస్త్రవేత్తలు తేల్చినటువంటి, కనుగొన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా? ఎవరైనా సరే ఇప్పటికి ఏమంటారో, ఆ ఈజిప్ట్ దేశంలో కనబడేటువంటి సమాధులు పిరమిడ్స్ అంటారు, కానీ ఆ పిరమిడ్స్ కింద అంత ఇసుకే ఉంటుంది. అందరూ ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న నమ్మకం. కానీ రీసెంట్గా కొంతమంది ఎక్స్కవేట్ చేస్తే, కొన్ని రాడార్స్ పెట్టి పరిశీలన చేస్తే మనకు పిరమిడ్స్ కనబడుతున్నాయి కదా, పిరమిడ్స్ కింద 2 కిలోమీటర్ల మేరకు పట్టణాలు ఉన్నాయంట. పిరమిడ్స్ కింద పట్టణాలు ఉన్నాయి 2 కిలోమీటర్స్ లోతుకి. అది ఎలా కట్టారు? భూమి కింద పట్టణం కట్టడం ఏంటి? భూమి కింద మరొక సంబంధమైనటువంటి నివాసాలు ఉండవు ఏంటి? అలా ఉంది. ఒక మాట ఏదో అనిపించేసి పాపులర్ అయిపోదామని నేను అనేసినా, అది రేపు రోజున తేడా కొట్టిందంటే నాకే అవమానం, అది నాకే సిగ్గది. ఒక చెడ్డ అభిప్రాయం తెచ్చిపెట్టుకున్నాను, నవ్వుతాను. దేవుని యొక్క ప్రేరణ లేకుండా ఏది నా నోట పలకను. 2 కిలోమీటర్ల కింద పట్టణం ఉందని చెప్పి కనుగొన్నారు. కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ సంబంధించిన పరిశీలనలో తేలింది. ఐరన్ కూడా ఉంది దాని కింద. ఎవరు చేసే మనిషి కట్టగలరా? 2 కిలోమీటర్ల పట్టణాన్ని భూమి కింద మనిషి కట్టగలడా? ఎవడన్నా కట్టి చూపాడా? బంకర్లు అయితే కట్టగలం, కానీ పట్టణాలు కట్టలేం కదా. అవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఆఖరి దశలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. మందసం ఉందని చెప్పి ఎప్పుడు చెప్పాను నేను? ఎప్పుడో చెప్పాను.
మందసం ఉంది, దొరికింది, రక్తం దొరికింది, ఇశ్రాయేల్ ఆధీనం స్వాధీనంలో ఉందని చెప్పి రీసెంట్గా మందసం దొరికింది అనేటువంటి ఒక రిసిప్ట్ కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన రిసిప్ట్ దొరికింది. అదే బయటకు వచ్చింది. అంటే దేవుడు ఉన్నాడో, ఆ ఉన్నవాడు యేసే ఉన్నాడు అని చెప్పి ప్రపంచానికి మరింత రుజువు చూపించడానికి దేవుడు ప్రయత్నిస్తున్నటువంటి దినాలు ఆఖరి రోజుల్లో. కాబట్టి ఇంకేం సందేహం లేదు, నేనే దేవుడిని అని చెప్పి రుజువుపరిచిన తర్వాత కూడా నమ్మకపోతే ఆయనే చేయలేడు, మనం చేయలేం, ఏం చేయలేం. మంచి రుజువులు, మంచి సాక్ష్యాలు, మంచి ఆధారాలు చూపించేస్తాడు ఆఖరి రోజుల్లో. యూదులు కూడా అర్థమైపోయినా ఇంకా లాస్ట్లో ఇంక ముందుగా ఉన్న వాళ్ళని ఎవరు ఏం చేయలేరు అనుకోండి. ఇన్ని ఆధారాలు, ఇన్ని సాక్ష్యాలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. సమాధుల కింద 2 కిలోమీటర్ల పట్టణాలు ఎక్కడి నుంచి కడతారండి? ఎవరు కట్టగలరండి? ఎలా కట్టగలరండి అంటే ఇప్పుడు ఆ పిరమిడ్స్ గురించే ఇంకా అవగాహన రాలేదు. ఇంకా పట్టణం కోసం అవగాహన రావాలంటే ఇంక జన్మ సరిపోదు. వస్తాయి ముందు రోజుల్లో అన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడ ఆపిస్తాను నేను ఇప్పుడు? చెప్పాలి. తలల గురించి మాట్లాడుకుంటున్నాను. కాబట్టి ఆ తల గురించి ఏదో వదిలేరన్న ఉద్దేశం దేవుడికి లేదు, కానీ తలల గురించి దేవుడు కొంచెం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించాడు. అంటే ఏదో విషయం దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఏం మాట్లాడాడు అనేది ఆలోచన చేస్తే 7 తలలో అనేటువంటి దాని కింద తర్వాత మొదట వచ్చును సెకండ్ సెంటెన్స్ నుంచి కానీ మనం చదివితే, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. ఆ తలల మీద ఏ పేర్లు ఉన్నాయి? 666 ముద్ర ఏ పేరు? వద్దులే, చెప్పక్కర్లేదు, మీరు చూస్తే అర్థమైపోతుంది. దేవదూషణకరమైన పేర్లు ఆ తలల మీద ఉన్నాయి. దేవదూషణ అంటే ఏంటి? దేవుడు కాని వాడిని దేవుడు అని పిలవడమే దైవదూషణ. యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షించడానికి యూదులకి దొరికిన కారణం ఏంటి? నువ్వు దేవుని కుమారుడు, దేవుడు అనే దేవుని కుమారుడినే, అదిగో దేవదూషణ చేసేస్తున్నాడు. ఇంకెంతకంటే పెద్ద కారణం మనకు ఆధారం ఏం కావాలి? కోటేళ్ళ లోపలికని తీసిపోయారు. దైవదూషణ చేస్తున్నారనే కదా లక్కుని వెళ్ళిపోయారు. ఒక మనిషి ఉండి మానవుడిగా పుట్టి దేవుడు అంటున్నాడు చూడు, దేవు కుమారుడు అంటున్నాడు చూడు అన్నట్టుగా దాన్ని బట్టి దేవదూషణ అంటే క్లియర్గా మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, ఈ 7 తలలో కూడా దేవదూషణకరమైన పేర్లతో లిఖించబడిన తలలో, బాగా అర్థమయ్యే చెప్తాను చూడండి. మనకున్నటువంటి చిన్నతనం నుంచి ఉన్నటువంటి కొన్ని పురాణాల్లో, గాథల్లో అనకూడదేమో, తప్పైతే క్షమించాలి, రావణాసుడు అనే క్యారెక్టర్ కనబడుతుంది మనకి. విన్నారా ఎవరన్నా? తెలీదా? ఏమో నాకైతే కొంచెం ఐడియా ఉంది. ఆయనకి ఎన్ని తలలో? ఆ 10 తలకి 10 శరీరాలు ఉంటాయా? ఎన్ని శరీరాలు? ఒకటే శరీరం, తలలను ఉన్నాయి. ఒక తలను కొట్టినా ఇంకో తల, అంటే 10 తలలతో కూడిన ఒకే మనిషి. అంటే ఈ 7 కూడా యాంటీ క్రైస్ట్కి గుండె లాంటి, తలలు లాంటి దేశాలు. ఎంతమందికి అర్థమవుతుంది? గుండె వంటి, తలలు వంటి దేశాలు అన్నమాట. ఏంటి ఆ దేశాలంటే క్లియర్గా మనకు అర్థం కావలసింది, దేవదూషణకరమైన పేర్లతో నింపబడిన రాజ్యాలయ్యి. ఏంటి ఆ రాజ్యాలంటే మీకు ముందు చెప్పేదానికంటే ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలనేది. అది ఏం కదండి, ఎక్కువ అర్థం చేసుకోవడమే ఉంది. అవన్నీ కూడా 7 తలలో కూడా పుట్టుక ఇస్లామిక్ కంట్రీస్. ఎంతమందికి అర్థమైంది? పుట్టుక ముస్లిం కంట్రీస్, సౌదీ అరేబియా, కువైట్, ఇలాగా పుట్టుక ముస్లిమ్స్ అన్నమాట. ఇరాన్, ఇరాక్, ఇవన్నీ కూడా పుట్టుక, ఇవన్నీ కూడా తలల్ లాంటి దేశాలు. వీడికి హెడ్లు అన్నమాట. వీడికి పూర్తిగా మద్దతు ఇచ్చేటువంటివి, పూర్తిగా మతానికి సంబంధించినటువంటి లీనమైన దేశాలు. వాడికి గుండెకాయ లాంటి దేశాలు, వాడికి తలల వంటి దేశాలు. ఈ 7 కూడా, అది కూడా మీకు ఆధారంతో పాటుగా చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ 7 తలల మీద కూడా దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి.
ఈ 7 మీద కూడా ఒకే దేవుడు నమ్ముతూ ఉంటారు వీళ్ళు. మీరు చూసుకోండి, కావాలంటే పేర్లు నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైతే ఒకే దేవుడిని నమ్ముతారు. నేనే దేవుడిని అని చెప్పి ప్రకటించుకునేటువంటి దేశాలు ఒకే దేవుడి గురించి మాట్లాడక్కర్లేదు, దాని గురించి ఎక్కువ. కాబట్టి అన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిం భావజాలం నుంచి వచ్చినటువంటి కంట్రీస్ తల్లన్నీ కూడా. మీరు ఎలా చెప్పగలరని అనుకోవచ్చు మీరు. దానికి కూడా నా ఆధారం చూపుతాను చూడండి. భారతదేశం యొక్క జాతీయ జెండాని కానీ చూసాం అనుకోండి, మనకి ఏమర్థం అవుద్ది? ఎన్ని రంగులు కనబడతాయి చెప్పండి? ఆ రంగులు ఏంటో? 3 రంగుల 4 చూడండి. ఎక్కల కోసం ఎవరే 2 రోజులు ఎంతరా 14 అంటే చూడండి, అలా ఉంటుంది మనతో. అంతేనా? మొత్తానికి ఏదో ఉంటుంది, చాలా ఎటకారం కూడా, చాలా నవ్వుకుంటుంటుంది అప్పుడప్పుడు. ఇప్పటికీ కనబడుతూ ఉంటుంది, భలే ఉంటుంది వీడియో. చూసారా సజీవి? చాలా మందికి పెద్దోళ్ళు తెలియక ఇది మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు. చూస్తే అప్పుడు మీకు అర్థమవుద్ది. సరే, మన జాతీయ జెండాకి ఏ రంగులు ఉంటాయి? 4 రంగులు ఉంటాయి. ధర్మచక్రంతో కలిపి 4. కాషాయము, తెలుపు, పచ్చ, బ్లూ, నీలం రంగు, ఈ 4 ఉంటాయి. అమెరికా ఫ్లాగ్ మీద తెలుపు, నలుపు, ఎరుపు. చైనా ఫ్లాగ్ మీద పసుపు, ఎరుపు ఉంటుంది. ఏ దేశానికి సంబంధించిన ఫ్లాగులు చూసినా రకరకాలైనటువంటి రంగులతో వాటిని సిద్ధపరుచుకుంటారు. మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 4 రకాలైన గుర్రాలు కనబడతాయి. 4 రకాలైనటువంటి రంగులు కలిగిన గుర్రాలు మనకు కనబడతా ఉంటాయి. మీరు కానీ గమనిస్తే మొదటిగా తెలుపు, రెండవది నలుపు, మూడవది ఎరుపు, 4వది చెప్పండి పాండూర రంగు, అంటే పచ్చ, ఒక రకమైన పచ్చదనం అది. అవునా కదా? ఒకసారి చదివే ప్రయత్నం చేయండి, మీకు ఇంకా బాగా అర్థమైపోద్ది. 6వ అధ్యాయంలో కానీ మనం చూస్తే మొదట ముద్ర ఏమో విప్పినప్పుడు ఏం జరుగుతుంది? తెల్లటి గుర్రం. 2వ ముద్ర విప్పినప్పుడు ఏ రంగు గుర్రం అక్కడ చెప్పండి? ఎర్రనది. 3వది విప్పినప్పుడు నెల్లనిది. 4వది విప్పినప్పుడు గ్రీన్ కలర్. 4 రంగులు కనబడుతున్నాయి. అవునా కదా? లేనిదేం కదా, నేను చదవనా పోనీ. మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుర్రము కనబడిను, ఇది 2వ వచనంలో కనబడుతుంది. 2వ ముద్రను విప్పినప్పుడు ఏం కనబడింది? ఎర్రనదైన వేరొక గుర్రము కనబడిన, ఇది 4వ వచనం. 3వ ముద్ర 5వ వచనం విప్పినప్పుడు ఏ కలర్ ఉంది అక్కడ? నెల్లనిది. 4వ ముద్ర 7వ వచనం విప్పినప్పుడు ఏ రంగు కనబడుతుంది అక్కడ? పాండూర వర్ణము గల గుర్రము. అంటే 4 రకాలైన గుర్రాలు 4 రకాలైనటువంటి రంగులతో పోల్చబడ్డాయి. అవునంటారా కదంటారా? దీని గురించి నేను తర్వాత రోజుల్లో ఇంకా ప్యూర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముద్రల గురించి మాట్లాడుకున్నప్పుడు దాని గురించి మాట్లాడతాను. ప్రస్తావన అసలు ఎందుకంటే ప్రకటన గ్రంథం కోసం ఎంతగా చెప్పవలసి వస్తుందంటే, లోకానికి చాలా అవసరము, విడవబడిన వారికి మరింత అవసరం. ఇప్పుడు ఎత్తబడేటువంటి వారిగా ఉన్న మనకెంత అవసరమో, విడవబడిన గుంపు ఉంటుంది, విడిచిపెట్టబడతారు, వాళ్ళకి మరింత అవసరమైనటువంటి సందేశాలు ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, యూట్యూబ్లో వచ్చినటువంటి కొత్త స్పెసిఫికేషన్ ఏంటంటే, నువ్వు ఏ లాంగ్వేజ్లో వీడియో చూసినా సబ్ టైటిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. తెలుగులో మాట్లాడుతున్నా ఇంగ్లీష్ సబ్ టైటిల్ వస్తుంది, ఆ ఫీచర్ వచ్చింది. కాబట్టి ఈ సందేశం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, కానీ ప్రపంచ అన్ని దేశాలు కూడా ఉపయోగపడేటువంటి సందేశాలుగా ఉంటాయి ముందు రోజుల్లో. కావాలంటే చూడండి, మన దేవుని రాజ్యాలకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూద్దాం. ఖచ్చితంగా చాలా అద్భుతమైన రీతిలో ఉపయోగపడతాయి. పైగా కొంతమంది కొన్ని దేశాల్లో జాబ్ చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి సందేశాలు, జాగ్రత్త పడవలసిన అవసరతలు అన్నీ చెప్పుకోకూడదు, తర్వాత రోజుల్లో చెప్తాను. కాబట్టి ఇక్కడ 4 రకాలైన గుర్రాలు 4 రకాలైన రంగులతో పోల్చబడ్డాయి. ఏ దేవుడు తెల్లగా ఉన్నటువంటి గుర్రాన్ని తెలుపు కాకుండా నీలం గుర్రంతో పోల్చొచ్చు కదా? ఎర్రగా ఉన్నటువంటి గుర్రాన్ని ఎరుపై ఎందుకు మరొక రకమైన ఇంకో రంగు అయినా కలపచ్చు కదా? నల్లగా ఉన్నటువంటి గుర్రాన్ని నల్లగానే ఎందుకు పోల్చాడు దేవుడు? వేరే ఇంక రంగులు లేవా? లేవండి, 4 రంగులు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని రకాలైన రంగులు ఉన్నాయి, బోల్డ్ అన్ని రంగులు ఉన్నాయి.
అన్ని వందల రంగుల్లో నుంచి ఈ 4 రంగుల్నే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అనేది ఆలోచన చేయాలి. నేను ఆలోచించాను చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు బయలుపరచబడినటువంటి విషయం ఇది. 4 రంగులే ఎందుకు? ఇప్పుడు రంగులు ఉంటుంది, రంగుల హరివిల్ల రెయిన్బో, చాలా రకాలైనటువంటి రంగులు ఉన్నాయి. పసుపు ఉంది, అందులో గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, పర్పుల్ ఉంది, బ్లూ ఉంది, వైట్ ఉంది. ఇన్ని వందల రంగుల్లో మీకు విషయం తెలుసా, మనకి కొన్ని కలర్స్ మనకు కనబడిన కలర్స్ కూడా తెలుసా? అవి మనకి వేరే కలర్లో కనబడతాయి. క్యాట్స్కి, పిల్లికి రంగులు కనబడవు. పిల్లికి బ్లాక్ అండ్ వైటే కనబడుతుంది. మీరు ఏ కలర్ వేసుకున్నా పిల్లికి కనబడే రంగు బ్లాక్ అండ్ వైటే. కుక్కకి కనబడేది ఒక రకమైన కలర్, అది ఒక రెడ్డిష్ ఆరెంజ్ ఆ టైప్లో వస్తుంది. అట్లా రంగులు మనకు కనబడినట్టుగా కొన్ని జీవులు కనబడతాయి అనుకోండి చెప్తున్నాను. తెలిసే విషయం తెలీదా? దేవుడు అంత అద్భుతంగా నిర్మించాడు మానవుణ్ణి, మనిషిని. ఇన్ని వందల రంగుల్లో నుంచి 4 రంగులనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అని చాలామంది 4 గుర్రాల కోసం మాట్లాడుతున్నప్పుడు 4 రంగుల గురించి ఏదో రకంగా చెప్తారు. పూర్తిగా వాళ్ళందరినీ సాతాను దారి తప్పించాడని అంటాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 4 రకాలైన గుర్రాలు ఉన్నాయి, 4 రకాలైన రంగులతో పోల్చబడ్డాయి. మొదటిది తెలుపు, రెండవది ఎరుపు, మూడవది నలుపు, 4వది పచ్చ. ఈ 4 రంగులు కలిసి నిర్మించబడిన దేశాల యొక్క జాతీయ జెండాలు ఏమన్నా ఉన్నాయా? తల్లన్నాను చూడండి, ఇస్లామిక్ కంట్రీస్ అని అన్నాను చూడండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇంకా ఈ ప్రపంచంలో ఏ దేశాలకైనా ఈ 4 రంగులతో కూడిన జాతీయ జెండాలు ఉన్నాయా అని ఆలోచన చేస్తే కరెక్ట్గా ఉంటాయి. ఆ 4 రంగులు కలిసిన జాతీయ జెండాలన్నీ కూడా ముస్లిం కంట్రీసే. ఇందాక మాట చెప్పాను చూడండి, తలలో అనేటువంటిది వాడు గుండెకాయ లాంటి దేశాలు. పుట్టుక ఇస్లామిక్ కంట్రీస్ అయ్యి, పుట్టుక ముస్లిం కంట్రీస్ అయ్యి. వాడు గుండె దేశాలు, గుండె లాంటి దేశాలు. ఏమేమి దేశాలు ఉన్నాయి? తలకాయలు లాంటి, గుండెకాయలు లాంటి, పుట్టుక ఇస్లామిక్ దేశాలు ఏమేమి ఉన్నాయనంటే మీకు అన్ని రుజువుపరుస్తాను. రుజువుపరచకుండా నేను మాట్లాడను, ఎందుకంటే మీరు మా పాస్టర్ గారు కాబట్టి నన్ను ఏం అనకపోవచ్చు. మీరు మా పాస్టర్ గారు ఏమన్నా రైటే అనుకోవచ్చు, కానీ అందరూ నన్ను అభిమానించే వాళ్ళు ఉండరు. 7 అనేది సంపూర్ణతకు సంబంధించింది. ఈ తలలన్నీ కూడా ముస్లిం కంట్రీసు. ఆ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఉన్నటువంటి జాతీయ జెండాలకైనా మనం చూస్తే ఏ 4 రంగులు అయితే ప్రకటన 6వ అధ్యాయంలో మనకు కనబడ్డాయో అవే 4 రంగులతో మిళితమైన జాతీయ జెండాలు కనబడతాయి. మీరు ఆశ్చర్యపోకపోతే నన్ను అడగండి. మొట్టమొదటి జాతీయ జెండా యొక్క రంగు, ఆ దేశం యొక్క పేరు పాలస్తీనా. చెప్పండి, పాలస్తీనాకి ఏ దేశానికి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు? చెప్పాలి. పాలస్తీనాలో ఏ మతం వారు ఎక్కువ కనబడుతున్నారు ఇప్పుడు? ముస్లిమ్స్. పాలస్తీనా జెండా యొక్క రంగులు ఏ రంగులు ఉన్నాయి? చెప్పాలి. ఏ రంగులు? బ్లాకు, వైటు, గ్రీను. చెప్పాలి. ఇందాక మన గుర్రాల్లో ఏ రంగులు కనబడ్డాయి? ఈ 4 రంగులే. అవునంటారా కదంటారా? చూపిస్తాను. ఇది మొదటి తలకాయ. అక్కడి నుంచే కదా మరి యాంటిక్రైస్ట్ గారి యొక్క రాజ్యం అనేటువంటిది స్టార్ట్ అయ్యేది. చూపిస్తాను చూడండి. మొదటిది పాలస్తీనా. ఇది యోర్దాను. యోర్దాను జాతీయ జెండాకి ఎన్ని రంగులు ఉన్నాయి? చెప్పాలి. ఏ రంగులు ఉన్నాయి? చెప్పండి అమ్మా. నేను అందుకే అన్నాం కదా ఇందాక, గుండు నీరైపోద్ది. ఏ రంగులు ఉన్నాయి? పచ్చ, ఎరుపు, తెలుపు, నలుపు. ఈ 4 రంగులు ఉన్నాయి. 3వ దేశం చూపిస్తాను చూడండి. ఇంచుమించు పాలస్తీనా లాగా ఉంటుంది. సూడాన్ అనేటువంటి దేశం. సూడాన్ ఇది ముస్లిం దేశమే. ఎన్ని రంగులు ఉన్నాయి?
తెలుపు, ఎరుపు, పచ్చ ఎన్ని దేశాలని చెప్పాలి? ఇప్పుడు ఇంకా పెద్ద షాక్ ఉంటుంది. ఈ జెండా ఎన్ని రంగులు ఉన్నాయి? 4: ఎరుపు, తెలుపు, పచ్చ, నలుపు. సిరియా జాతీయ జెండా ఇది. ఎన్నైనా? 4 అయినాయా? ఇరాక్ అనేటువంటి దేశం యొక్క జాతీయ జెండా ఎన్ని రంగులు కనబడుతున్నాయి చెప్పండి? చెప్పండి అమ్మా. ఎన్నైనాయి? 5 అయినాయా? లిబియా ఎన్ని రంగులు కనబడుతున్నాయి? లిబియా 4 రంగులు సేమేనా? ఏమైనా తేడా ఉందా? ఎన్నైనాయి? ఇలాంటి 10కి పైన చూపించవచ్చు, ఒక 7 చూపిస్తున్నాను అంతే మీకు. ఐప్యాడ్లో అయితే అన్ని నోటెడ్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కష్టం, మరి అది లోపల ఉంది కాబట్టి. ఇది 7వది. ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని రంగులు ఉన్నాయి? 4: తెలుపు, ఎరుపు, పచ్చ, నలుపు. ఈజిప్ట్, UAE, దుబాయ్. ఈ కంట్రీ ఫ్లాగ్స్ కానీ చూస్తే ముస్లింకి సంబంధించిన కంట్రీ ఫ్లాగ్స్ అన్నీ ఈ 4 రంగులతో చేసుకున్నట్టు కనబడతాయి. ఇప్పుడు చెప్పండి, యాంటీ క్రైస్ట్కి మద్దతు చేసేటువంటి భావజాలం ఉన్నటువంటి దేశాలు ఏ మతానికి సంబంధించినయో? ఎందుకంటే పెద్ద ఆధారం కావాలా? చాలా చూపించగలను. అలాగే 7 చూపించాను, ఇంకొక 4 చూపించగలను. 4 5 ఈజిప్ట్ పాత ఫ్లాగ్ 1952 ఫ్లాగ్ చూసిన, కువైట్ 1952 ఫ్లాగ్ చూసిన, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనం చెప్పాను కదా, ఆ ఫ్లాగ్స్ చూసిన. ఈ 4 రంగులు ఉంటాయి. ఈ 4 రంగులతో కూడిన జాతీయ జెండానికి సంబంధించిన దేశాలన్నీ ఒకే మతానికి సంబంధించిన దేశాలు. ఏ మతం మీకు తెలుసు? గుండెకాయలాంటి దేశాలు అడిగి. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి 7 తలల మీద కూడా దేవదూషణకరమైనటువంటి పేర్లున్నాయి. దేవదూషణ అంటే సృష్టికర్త కాని వాడిని దేవుడు అనడం దేవదూషణ. దేవుడు కాని వాడిని దేవుడు అని పిలవడం దేవదూషణ. క్రీస్తు కాని వాడిని దేవుడిగా పిలవడం, ఆరాధించడం దైవదూషణ. అక్కడ జరుగుతుందో లేదో మీకు తెలాలి. ఏ 4 ముద్రలైతే, ఏ 4 రంగుల మీద వచ్చేటువంటి గుర్రాలైతే మనకు 6వ అధ్యాయంలో కనబడుతున్నాయో, 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 7 తలలో లింక్ చేస్తే వచ్చే దేశాలే ఇస్లామిక్ దేశాలు, గుండెకాయ లాంటి దేశాలు, యాంటీ క్రైస్ట్కి తల లాంటి దేశాలు, పుట్టుక ఇస్లామిక్ దేశాలే. ఇస్లాం నేనేం తప్పు అనట్లేదు, వాళ్ళ మతాన్ని తప్పుపట్టను, లేదంటే వాళ్ళ విశ్వాసాన్ని తప్పుపట్టను, లేదంటే వాళ్ళ సమాజాన్ని తప్పుపట్టను. చాలా మందిని సాతాను మోసగించాడు, వాళ్ళల్లో వీళ్ళు ఒకలంతే. వాళ్ళని ఎక్కడా కూడా వ్యంగ్యంగా ఎప్పుడు మాట్లాడు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉందని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. వాళ్ళు ఎలాగైతే క్రీస్తు ప్రవక్త దేవుడు కాదు అని అంటారో, నేను దేవుడు, మీ విశ్వాసం సరైనది కాదని నేను రుజువుపరిచే విషయమే తప్ప వ్యంగ్యంగా కానీ పరుషు పదజాలంతో కానీ ఎప్పుడు వాళ్ళ దేవుళ్ళని కానీ వాళ్ళ ప్రవక్తలను కానీ ఎప్పుడు తిట్టలేదు. తిట్టాను ఎప్పుడన్నా? ఎప్పుడు తిట్టను, వివరణిస్తూ ఉంటాను అంతే వాళ్ళలో ఉన్నటువంటి విషయాల్ని. ఎందుకు మనకి అవసరం లేదు కదండి అని అనుకోవచ్చు. అవసరం ఉంది, ఎందుకంటే ఆదికాండం నుంచి ప్రస్తావనలో ఉన్నటువంటి జనాంగం అది.
లేని జనాంగం అయితే, లేనివారైతేనే మాట్లాడకూడదు. అది ఆదికాండం నుంచే ఉన్నటువంటిది. ఒకటే చెప్తాను, అర్థవంతంగా అర్థమైతే సంతోషం, అర్థం కాకపోయినా పర్లేదు. ఎప్పటికీ కూడా పాలు పెరుగు కలలేవో, ఎప్పటికీ కూడా నీళ్లు పాలు కలలేవో, ఎప్పటికీ కూడా ఇస్సాకు ఇష్మాయేలు కలలేడు. ఎంతమంది ఎలా తీసుకున్నా పర్లేదు. క్రైస్తవులు అనుకుంటా ఉంటారు హైందువుల శత్రులు, వాళ్ళ శత్రులు, వీళ్ళ శత్రులు. అసలు ఏమీ ఆలోచించకండి దాని గురించి. వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. నిజం చెప్తున్నానండి మాట. నేను చూడండి, ఆ తలలకి ఆ దేశాలకు సంబంధించిన జాతి జెండాలు చూస్తే ఈ 4 గుర్రాల రంగులే కనబడతాయి. ఎక్స్ట్రా రంగులు ఏం కనబడతాయా? మరి పాకిస్తాన్లో కూడా తెలుపు పచ్చ ఉంది కదండి. పాకిస్తాన్ ఏమీ పుట్టుక ఇస్లాం దేశం కదండి, మన దాంట్లో భాగం అలా వెళ్ళిపోయింది. అది దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, చరిత్రలోకి వెళ్ళాలనుకోవట్లేదు, టైం వేస్ట్ అవుద్ది అంతే. గుండెకాయ లాంటి తలలు వంటి ఇస్లామిక్ కంట్రీస్ని వాడు పూర్తిగా వాడి వైపు లాక్కుంటాడు. ఎంతమందికి అర్థమైంది? చదువు రాని వారికి సైతం, అర్థం కాని వారికి సైతం అర్థమయ్యే విధంగానే చెప్పాను నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే అడగండి, ఇంకా చెప్తాను. చాలామంది అనుకుంటున్నట్టుగా 4 ముద్రలు, ఈ తెలుపు గుర్రము, ఎరుపు గుర్రము, నలుపు గుర్రము, పచ్చ గుర్రం వల్ల వచ్చేటువంటివి తెగుళ్ళు, యుద్ధాలు, కరువులు ఇవన్నీ సంభవిస్తాయి. మీకు విషయం తెలుసా? భయంకరమైన యుద్ధాలు, భయంకరమైన కరువులు, భయంకరమైనటువంటి తెగుళ్ళు ఇప్పుడు ప్రస్తావించాను చూడండి దేశాలు, వాటి వల్ల కలుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కరువు రావాలి అంటే ఐగుప్తులో వచ్చినట్టుగా వర్షం రాకుండా ఇంకోటి ఉంటేనే కరువు వస్తుంది అన్నది లేదు. ప్రపంచం అంతా కరువు దినాలకి లోనైపోవాలంటే ఏమైపోతుంది సరిపోతుంది తెలుసా? ఏంటి రవాణా ఆగిపోతే సరిపోద్ది. వర్షం కాదు, ఆర్టిఫిషియల్ వర్షాలే కలిగి తయారు చేస్తాం మనం. కృత్రిమంగా వర్షాన్ని కలిగి చేస్తాం మనుషులుగా. వర్షం లేకపోయినా కృత్రిమంగా మనం వర్షాన్ని కురిపించగలం. అది పెద్ద విషయం. మీకు విషయం చెప్తాను చూడండి, అసహించుకోకండి. మనం రోజు మంచినీళ్ళు తాగుతామా? ఆ మంచినీళ్ళలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం డైనోసర్లో పోసిన చుచ్చు అది తాగుతున్నాం, ఫిల్టర్ చేసుకుని మనం. తెలీదా? అదే మళ్ళీ లేకపోతే నువ్వు నేను వేసిందో తాగుతున్నా, మళ్ళీని నువ్వు నేను మళ్ళీని. గేదెలు వేసిందే ఇవాపరేట్ అవుతుంది, మళ్ళీ వస్తుందా తాగుతున్నా. అయ్యి బాబోయ్ అన్నాడు చూడకండి. మట్టిలో నుంచే దిగబడ్డాం, పరలోకం నుంచి ఏం దిగిలేదు మనం. కొన్ని కోట్లు సంవత్సరాల క్రితం డైనోసర్లో చుచ్చు మన తాగే వాటర్లో కలిసిందంట. అయ్యి బాబోయ్ వాటర్ కూడా తాగబోయే అని అనండి, దండ అయిపోతే అడగండి నన్ను. ఎందుకే అసహ్యాలు అన్ని కామనే. మనిషిని అసహ్యించుకుంటారు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, తిండిని బట్టి, వాళ్ళ కట్టుబాట్లను బట్టి. మనం తాగి దాంట్లో ఉందండి వ్యర్థం. ఏం చెప్పాలి దానికి? ఏం చెప్పాలి చెప్పండి? ఎన్ని జంతువులు చుచ్చు ఉంది, ఎంతమంది మనుషులు చుచ్చు ఉన్నాయి, ఎంతమంది శవాలు డీకంపోజ్ అయిపోయిన నీరంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? అదేమైపోద్ది? గాల్లో కలిసిపోద్దా? కలిసిపోదు కదా. ఇప్పుడు మురికి నీళ్ళు బయట మురికి కాలంలో నీళ్ళు వెళ్తున్నాయి, అదంతా మళ్ళీ మనం తాగట్లేదంటే ఇంక నేను ఏం చెప్పలేను. అదంతా ఎవాపరేట్ అవ్వదా? మంచినీళ్ళు మాత్రమే సూర్యుడు తీసుకుంటాడా? అదంతా మళ్ళీ మనమే తాగుతున్నాం. మనం విడిచిపెట్టిందే మళ్ళీ మనం తింటున్నాం. బంగాళదుంపలో కొన్ని కాయగూరలు ఉంటాయి, దానికి వేసేటువంటి యూరియా ఏంటో తెలుసా? బంగాళదుంపడు ఎప్పుడు అండం మానేస్తారు దెబ్బకి మీరు. మరి ఏం చెప్పాలి? అగో ఆవిడ మూతి మూసేసుకుంది. ఆవిడ అప్పుడే అమ్మ బాబు బంగాళదుంపలు తెగ తినేస్తానండి బాబు నేను అన్నట్టు చూస్తుంది ఆవిడ. నిజం అనుకుంటే అన్నీ అసహ్యాలేనమ్మా. నేను చెప్తున్నాను చూడండి, అన్నీ అసహ్యాలే. కరువు రావాలంటే వర్షపాతం. ఆయన ఏదో చెప్తున్నారు ఏంటి అని గోల పెట్టకండి. బెంచి గోడకొచ్చే ఏం చెప్తాను, పెద్ద లేదు చిన్న లేదు నాకు, జాగ్రత్తగానండి.
కాబట్టి కరువు రావడానికి వర్షపాతంతో సంబంధం లేదు. మనం ఐగుప్తు కాలంలో లేము, ఏ కాలంలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో. కరువు రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఆగిపోతే చాలు. ట్రాన్స్పోర్ట్ ఆగాలంటే ఏం జరగాలి? ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ ఆగుతుంది? భూకంపం వస్తే అయిపోద్దా? కాదు. ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ ఆగాలంటే దానికి కావలసింది ఒకటి ఉంది, అది లేకపోతే ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది. ఏంటది? అది ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది అరబ్ కంట్రీస్ నుంచి వస్తుంది మనకి పెట్రోల్ డీజిల్స్ అన్నీ. అక్కడ ఆపేశారు అనుకోండి, ఇక్కడ కరువు మొదలవుద్ది. ఈ 4 ముద్రలకి ఇప్పుడు మాట్లాడినటువంటి ఆ దేశాలకి కరువులకి సంభవించే వాటికి 100% సంబంధం ఉంది. అక్కడి నుంచి కానీ పెట్రోల్ గనులు కానీ పేలిపోయినా, కాలిపోయినా, విధ్వంసానికి లోనైపోయినా, వాళ్ళకే పెట్రోల్ లేనంతగా అయిపోయినా, ఒకవేళ ఏమన్నా క్లిష్ట పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో మార్పు వచ్చి సత్సంబంధాలు ఏమన్నా విడపోయినా అక్కడి నుంచి ఫస్ట్ పెట్రోల్ ఆపుతారు. పెట్రోల్ ఆపితే ఎంత ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుందో మీరు అర్థం చేసుకోండి. కరువు ఎలా వస్తుంది? అప్పుడు ఎలా వస్తుంది చెప్పండి. బియ్యం కేజీ ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఉంది. అప్పుడు బియ్యం ఎంత అవుద్ది? ఉన్న బియ్యాన్నే వాడుకోవాలి కనుక ఫ్లైటుల్లో రవాణా చేయాలన్నా కష్టం. ఎందుకంటే వైట్ పెట్రోల్ ఉంటుంది ఎయిర్ప్లేన్స్లో, మామూలు పెట్రోల్ కాదు, వైట్ పెట్రోల్, కాస్ట్లీయెస్ట్ పెట్రోల్. అది చాలా ఫాస్ట్గా ఫ్లేమ్ అయ్యేటువంటి పెట్రోల్, అదే వాడతారు. అది కూడా ఇంచుమించుగా అక్కడ ఉంది, వేరే దేశాల్లో కూడా ఉందనుకోండి. అంటే వేరే దేశాల్లో కూడా పెట్రోల్ గన్లు ఉన్నాయి. అప్పుడు 50-60 రూపాయల కేజీ బియ్యం ఎంత అవ్వచ్చు మీ ఉద్దేశంలో? రవాణా అయిపోతే ఫస్ట్ వారంలో కేజీ 100 అవుద్ది, తక్కువలో 500. బియ్యం బస్తా 20,000. ఎంతమంది కొంటారు? అప్పుడు రేషన్ బియ్యాలు కావాలన్నా రావు. ఇప్పుడైతే రేషన్ బియ్యం చాలా చునకనగా చూస్తారు కొంతమంది. అప్పుడు ఆ రేషన్ బియ్యం కూడా ఉండదు. నా దగ్గర ఒక 5-6 మూటలు అందుకే ముందే సర్దేశాను. ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తే ఉపయోగపడతాయని లోపల దాసాను. ప్రభువా, ఇంత బియ్యం ఉంది, అంత ఇచ్చినా ఇంకా తరగట్లేదయ్యా, ఉపయోగపడతాయి, అలా ఉంచరా, అవి ఉపయోగపడతాయి. ఎవరన్నా విడవబడ్డారు అనుకోండి, ఆ బియ్యం బస్తాలన్నీ చక్కగా పట్టుకెళ్ళండి, ఉపయోగించుకోండి, లేని వారికి ఇవ్వండి. రేషన్ బియ్యం తినవండి, అప్పుడు తిందిరిగానండి రేషన్ బియ్యం. కరువుని దేంతో పోల్చాడు? పావురం డ్రాపింగ్స్తో పోల్చాడు ఆయన. అలా ఉంటుంది, అంత భయంకరమైన కరువు. ఆ దేశాల నుంచి వస్తుంది ప్రపంచానికి. ఆయిల్ రిఫైనరీస్ ఆపేస్తారు, ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది. మన ఇండియాకి బియ్యం కొరత ఉండదు, కానీ కొరత వచ్చేస్తుంది. ఎందుకంటే అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు, ఇంకెవరూ వ్యవసాయం చేయరు. రైతే వద్దు. ఒకప్పుడు రైతు బిడ్డ ముద్దు, ఇప్పుడు రైతు వద్దు. నిజం, హైయెస్ట్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేసే దేశాల్లో చైనా ఉంది. మనం ఉన్న ఆ బియ్యాలు వేరే అనుకోండి, మన దగ్గర ఫుల్ ఆఫ్ రైస్. ఏదైనా కొంచెం కరువులో తట్టుకోగలిగే స్థితి ఏదైనా ఉంటే కొంచెం భారతీయ ప్రజలకు కొంచెం ఆ విషయంలో మంచిదే. గోధుమలన్నీ, ఎందుకంటే బ్రెడ్ అయినా గోధుమల నుంచే కదా వచ్చేది. అక్కడ కొంచెం ఇబ్బంది అవుద్ది, ట్రాన్స్పోర్ట్ ఆగితే భయంకరమైన కరువు వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఆగిపోవాలంటే పెట్రోల్ ఇంధనం అంతా కూడా వాళ్ళ నుంచి వచ్చేటువంటిది కట్ చేయాలి. ఎందుకంటే పూర్తి గుప్పుల్లో, ఎవరి గుప్పుల్లో ఉన్నాయి? ఆ దేశాల గుప్పుల్లోనే ఉన్నాయి అంతా కూడా, ఆ దేశాల గుప్పుల్లోనే పూర్తిగా. ఇది అర్థమైపోయే చాలా దేశాలకి వీళ్ళు తయారు చేసుకుంటారు చాలా మెటీరియల్. ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, పెట్రోల్కి సంబంధించిన కొన్ని వేరే దేశాలతో లింక్ చేసుకోవడం. రైస్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడి నుంచి? రైసు కాకినాడ పోర్టు నుండి కొన్ని వేల లక్షల టన్నుల రైస్ ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది వేరే వేరే దేశాలకి, ఆఫ్రికాకి, చాలా రకాల దేశాలకి. అది తప్పు అని నేను అనట్లేదు, కానీ రేపు రోజున మన సంపదనాలు దోచుకుంటారు, మనకేం ఉండకపోవచ్చేమో. అలాంటి కరువు దినాలు రాబోతున్నాయమ్మా. ఎంత భయంకరమైనటువంటి కరువు దినాలంటే గర్భిణీ స్త్రీ ప్రసవించేటువంటి బిడ్డని తినేస్తుందంట. ఒక భర్త తన భార్యను కొట్టి చంపి తినేస్తాడు ఆకలికి తట్టుకోలేక. ఆ కరువులు అంత భయంకరంగా ఉంటాయి. బైబిల్ చరిత్రలో
ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ కూడా ఎవరు విని కననటువంటి కరువు దినాలు రాబోతున్నాయి. భయంకరమైన కరువు. 1335 రోజులకు ముందు నుంచే ఉంటుంది కరువు, యుద్ధాలు, ఈ వాతావరణం అంతా కూడా. చచ్చిపోతూ ఉంటారు. 4 ముద్రలు ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ 4 ముద్ర వల్ల వచ్చే నష్టం ఒకటే. తర్వాత రోజుల్లో చెప్తాను నేను. యుద్ధాలు అనేవి అన్ని యుద్ధాల వల్ల ఎన్ని ట్యాంకులు పోతాయి, ఎంత డ్యామేజ్ అవుతుందో ట్రాన్స్పోర్ట్ మీకు తెలియదు. ఆ దినాల్లో మీరు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దినాల్లో మనం ఉండకూడదంటే మనం చేయవలసిన రెండో విషయం కంటే కూడా మొదటి విషయం ఏంటంటే రక్షణ, బాప్తిస్మము. అది ఉంటే ప్రయాణానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. ప్రయాణానికి కావలసింది టికెట్, కన్ఫర్మేషన్ కావాలి. వెయిటింగ్ లిస్టులో ఆర్ఏసీలు ఉండవు. అక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు దేవుడు. బాప్తిసం తీసుకుంటే చాలు. హృదయంలో దేవునికి సంపూర్ణ స్థానం ఇస్తే చాలు. అది లేకపోయినా రక్షణ ఉంటుంది. శ్రమకాలంలో కూడా చాలా మందిని రక్షించుకుంటాడు దేవుడు, తన రాజ్యంలో కలుపుకుంటాడు. అది ఎలాగో కూడా చెప్తాను తర్వాత రోజుల్లో. కానీ హింసలతో కూడినది. అందుకే మార్కులో ఉన్నటువంటి మాట, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏ శిక్ష? నరక శిక్ష కాదు, అది ఈ శ్రమకాలమే పెద్ద శిక్ష. నమ్మి బాప్తిసం అంటే ఒక విషయాన్ని మనం నమ్మాలి అంటే మొదటగా ఏం చేయాలి? ఏం చేస్తే నమ్మకం కలుగుతుంది? చెప్పండి. వినాలి. ఒక విషయం ఎవరైనా చెప్పింది వింటేనే దాన్ని నమ్మగలుగుతాం. వినకపోతే అసలు నమ్మకం అనే ప్రస్తావనే ఉండదు. ఒక విషయం ఏం చెప్తున్నాడని చెప్పాలని దేవుడు చూస్తున్నాడు, సువార్త. అందుకే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇది విని నమ్మి రక్షణ పొందుకున్న వాళ్ళు రక్షించబడతారు. తీర్పు ఉండదు వాళ్ళకి. నమ్మని వారు ఉంటారు చూడండి, విని నమ్మని వారు, వాళ్ళకి మాత్రం శ్రమకాలం ఉంటుంది. శ్రమకాలం తర్వాత కూడా రక్షణ ఉంటుంది. మళ్ళీ ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? ఇన్ని దేశాల సపోర్ట్తో యాంటీక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి వస్తున్నాడా? యేసయ్య వీళ్ళందరినీ నాశనం చేసేయాలి కదా, చేయడు. ఒక్కరిని నాశనం చేస్తాడు, మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయారు. దీనికే ఆధారం చెప్తాను. ఇన్ని దేశాలు యాంటీక్రీస్ట్ చేతిలోకి వెళ్ళిపోతాయి, యాంటీక్రీస్ట్ వశంలోకి వెళ్ళిపోతాయి. కానీ యేసయ్య వీళ్ళందరినీ చంపడం, ఒక్కరినే చంపుతాడు. మిగిలిన వాళ్ళందరినీ వదిలేస్తాడు ప్రాణాలతో. మరి అందరినీ చంపేస్తే 1000 ఏండ్ల పరిపాలనకి మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? మనిషి జాతే లేకుండా పోతే 1000 ఏండ్ల పరిపాలన ఉంటే మానవులు ఎవరో మాట్లాడరు. నేను మాట్లాడతాను. అవన్నీ చాలా రహస్యాలు ఉన్నాయి, చాలా మర్మాలు ఉన్నాయి. మునుపెన్నడూ ఏ మానవుడు కూడా అనుభవించినటువంటి విషయాల్ని దేవుడు మన అందరికీ కూడా తెలియపరచబోతా ఉన్నాడు. అందరినీ చంపడి దేశాలన్నిటిని తుడిచిపెట్టాం. ఒకళ్ళనే కొడతాడు, ఒకళ్ళని కొడతాడు, మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాడు. దానికి కారణం ఏంటి? ఆ వదలబడినటువంటి వ్యక్తులు ఎవరో? ఆ క్షమాపణ పొందుకున్న దేశాలు ఏంటి? నాశనానికి పాత్రులు కాకుండా విడవబడిన జనాంగం ఏంటి? వీళ్ళల్లో ఎవరుంటారు? ఏ దేశ ప్రజలు ఉంటారు? ఎలాంటి వారు ఉంటారు? ఏ మతాలు ఉంటాయి? ఏ జాతులు ఉంటాయి? ఇవన్నీ కూడా తర్వాత రోజుల్లో చాలా స్పష్టంగా దేవుడు మీ అందరికి కూడా చెప్పబోతా ఉన్నాడు. చాలా విషయాలు. వీటన్నిటిని బట్టి నూతన ఆత్మ ఫలింపు, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ బలము, పరిపక్వతలోకి వెళ్ళాలమ్మా. వెళ్తాం, అందులో ఏం సందేహం లేనేది. చాలా బలపడుతున్నాను. ఎన్నో నూతనమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి వరాలని ఇది మళ్ళీ మొదలెట్టిన తర్వాత ప్రత్యేకంగా నేను బలపరుచుకున్నాను, పొందుకోగలిగాను. చాలా బలంగా వాటిని ఉపయోగించేటువంటి సమయంలో ఉపయోగిస్తూనే ఉన్నాను. మరి వింటున్న మీరు కూడా ఖచ్చితంగా ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను బలపడుతున్నారని నేను కోరుకుంటున్నాను. మరి కాబట్టి కరువు అనేటువంటిది, యుద్ధం అనేటువంటిది, నాశనం అనేటువంటిది, మరణం అనేటువంటిది, వీటి గురించిన ప్రస్తావన కూడా చేస్తాను. అయితే దీని తర్వాత కొన్ని విషయాలు ఉంటాయి. 666 ముద్ర గురించి ఎవరు వేయించుకుంటారో ఎవరు వేయించుకోరో,
వేయించుకున్నవారు ఏమవుతారు, వేయించుకోనవారు ఏమవుతారు? ఆయన వచ్చేటువంటి సమయానికి అక్కడ జరిగేటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుంది? 1000 ఏండ్ల పరిపాలన ఏ విధంగా ఉంటుంది? ఎవరుంటారు అక్కడ? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సాతాను విడవబడిన వెంటనే దేవుడి మీదకి వచ్చేస్తాడా? సమయం తీసుకుంటాడా? మళ్ళీ ఇంకెన్ని 100 సంవత్సరాల్లో వాడి పరిపాలన భూమి మీద చేస్తాడా? అప్పుడు ఏ దేశాలు ఉంటాయి? అప్పుడు ఏ ప్రభుత్వాలు పాలిస్తాయి? అప్పుడు మతాలు ఉంటాయా, ఉండవా? ఇలాంటి ఎన్నో విషయాలు అవన్నీ కూడా ముందు రోజుల్లో మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్న. వాస్తవానికి మార్చి ఏప్రిల్ నెలకి ముగించుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ముగింపుకి చాలా వరకు 1000 ఏండ్ల పరిపాలన అది నూతన యెరూషలేముతో పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ అనేది డీప్గా మళ్ళీ వెళ్తాం వెంటనే మళ్ళీ ఫస్ట్ నుంచి సంఘాల నుంచి మాట్లాడుకుంటూ రావాలి. అందుకే యూట్యూబ్లో చాలామంది అంటున్నారన్నా, రాకడ కూర్చిన విషయాలు ఇన్ని బోధిస్తున్నా, నువ్వు మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు నేర్పుతా ఉన్నావు, మునుపెన్నడో ఎవరో కూడా చెప్పనటువంటి ఎన్నో పాఠాలు మీ ద్వారాగా మేము అనుభవించగలుగుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు రాకడకి ఎలా సిద్ధపడాలో ఒక్క మెసేజ్ చేసి పెట్టన్నా అంటున్నారు. ఇవన్నీ వద్దన్నా బాబు, ఇవన్నీ చేసుకో. వీటికంటే ముందు ఎలా సిద్ధపడాలి, మేము ఏం చేస్తే దేవుని రాకల్లో ఎత్తపడతాం, దానికి సంబంధించిన ఒక్క వీడియో చేయాలు. ఎన్ని వస్తుంటాయంటే మెసేజ్లు అన్నీ వస్తుంటాయి వీటి గురించి. దీని గురించి ఒక్క మెసేజ్ చేయన్నా, అది చేసేసి మిగతా అన్నీ చెప్పే ఏముందండి, ఆత్మ ఫలాలు అనేటువంటి సబ్జెక్ట్ చేసాం చూడండి, అవన్నీ వింటే సిద్ధపడిపోయినట్టే. అది ఆ ఒక్క ప్లేలిస్ట్ కానీ మన రోజువారి జీవితంలో చూడగలిగితే ఆటోమేటిక్ సిద్ధపడి వచ్చేస్తుంది. ఆత్మ ఫలాలకు సంబంధించిన సబ్జెక్ట్ చేసిన వరాలు కాదు. వరాలు అనేటువంటివి దేవుడి చిత్తానుసారంగా ఇచ్చేటువంటివి, ఉన్నా లేకపోయినా పర్లేదు, ఫలాలు ఉండాలి. ఎందుకంటే ఫలము లేని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడును. అయితే అది కాదు, అసలు ఎలా సిద్ధపడాలి, రాకడికి సిద్ధపడాలంటే చేయవలసిన 2 పనులు చెప్తాను. 40 నిమిషాలు ఉంటుంది ఆ మెసేజ్. అది చేస్తే నీకు డౌట్ లేదు, పరలోకం గ్యారంటీ. నువ్వు ఎంత దరిద్రుడివైనా, ఎంత దౌర్భాగ్యుడివైనా, ఎంత పాపాత్ముడివైనా వాక్యం చెప్పేటువంటి ఈ 2 విషయాలు కానీ చేయగలిగితే దేవుని రాకడే సిద్ధపడిపోతాం. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత అది ఒక రోజు చెప్తాను. తర్వాత మళ్ళీ సంఘాల నుంచి చెప్పుకుంటాం. సంఘాల నుంచి చెప్పుకుంటున్నప్పుడే ప్రతి సంఘం కట్టబడిపోద్ది. సంఘాల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు చాలా సంఘాలు మారతాయి. సంఘానం అంటే ఏంటి, ఎలా చూడాలనుకున్నాడు, ఎన్ని ఆ రోజు నుంచి వస్తాయి. దానికి కొంచెం టైం ఉందనుకోండి, చెప్తున్నాను. అంటే ఇప్పుడు కూడా వీడియోలు చేసిన వాటి మీద అది చాలా క్లుప్తంగా వివరించాను, సంపూర్ణంగా కాదు. అక్కడున్న వచనాలను ఆధారం చేసుకుని మాట్లాడేటువంటి సందర్భం వస్తుంది, మాట్లాడతాను. ఎలా సిద్ధపడాలి, రాకడికి ఏం చేయాలనేది ఒక 40 మినిట్స్ మెసేజ్ ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 3-4 వారాల్లో ఖచ్చితంగా మీ అందరు కూడా నేను ఇవ్వగలను, నేను ఆశపడుతున్నాను. కాబట్టి మిస్ అవ్వకండి, అందరూ కూడా రండి. చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. దేశాల యొక్క రాజకీయ భవిష్యత్తులన్నీ తారుమారు అయిపోతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అంతా తారుమారు అయిపోతూ ఉంది. దుబాయ్లో కూడా నియోమ్ సిటీ కడతా ఉన్నారు. అక్కడి నుంచి ఏం జరుగుతుందనే చెప్తాను నేను. ఇరాన్ ట్రంప్ గారిని ఎదిరిచ్చేస్తుంది, ఏం చేయాలనుకుంటే చేసుకో ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని వార్తలన్నీ వింటున్నాం. రష్యా క్రైస్తవులకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం అది, రష్యా క్రైస్తవులకు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలను బట్టి మనకు అర్థం కావాలి, దేవుని రాకడ సమీపమైంది. ఇంకనో ఆలస్యం చేస్తామంటే చెయ్యండి, మీ ఇష్టం అది. కాబట్టి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.